గులాబీ అవసరానికే వాడుకుంటుందనే ప్రచారం, కాంగ్రెస్ బీజేపీ నిరంతర విమర్శలు, కౌంటర్ల పర్వం, మాజీ ఎంపీ కవిత సైతం విమర్శలతో అటాక్ గణాంకాలతో విరుచుకుపడుతుండటమే కారణమా? తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు చర్చంతా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంది. అందరి కళ్ళు విమర్శలు ఒకే ఒక్కడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ లోపలైనా బయటైనా అధికార పక్షానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రధాన శత్రువుగా మారారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఆయనను రాజకీయంగా ఒంటరిని చేసేందుకు అటు ప్రత్యర్థులు ఇటు సొంత పార్టీలోని కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా అంటే ప్రస్తుత పరిణామాలు మాత్రం దానికి అవుననే సమాధానం ఇస్తున్నాయి. అంతేకాదు, అసెంబ్లీలో అయినా బయట అయినా గణాంకాలతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే హరీష్ రావును అటు అధికారం ఇటు ప్రతిపక్ష బీజేపీ ఏకదాటిగా టార్గెట్ చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత సైతం విమర్శలకు పదును పెడుతూ ఉన్నారు. మరి చివరకు సొంత పార్టీలోనూ ఆయన పైన అయితే జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. హరీష్ రావు అంటేనే గణాంకాల గని. ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేసి ఆధారాలతో సహా ప్రభుత్వం పైన విమర్శలు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇటీవల అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన చేసినటువంటి దాడి అధికార పక్షానికైతే ఇబ్బందికరంగా మారింది. మరి తాజాగా హరీష్ రావు ఏదైతే ధాన్యం కొనుగోళ్లపైన, మొక్కజొన్న జొన్న పంటలపైన అది సీఎంకు రాసినటువంటి బహిరంగ లేఖ సైతం విస్తృత చర్చకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ మంత్రులు, ఆ పార్టీ నేతలు సైతం మూకుమ్మడిగా హరీష్నైతే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మరి ఆయన ఏ చిన్న మాట మాట్లాడినా సరే మరి మంత్రులు రంగంలోకి దిగి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. ఏ జిల్లాకు వెళ్ళి మాట్లాడినా అక్కడి స్థానిక నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావును ప్రధాన రాజకీయ శత్రువుగా భావిస్తుందనేది ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది. ఆయనకు మైలేజ్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నదనే ప్రచారం కూడా ఊపందుకున్నది. అంతేకాదు, కేసీఆర్ కంటే హరీష్ రావును టార్గెట్ చేస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నదని కూడా సమాచారం తెలుస్తుంది. అందుకే గజ్వేల్ కంటే సిద్దిపేటపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. కేవలం ప్రత్యర్థి పార్టీలే కాదు, సొంత పార్టీలోనూ హరీష్ పరిస్థితిపైన రకరకాల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. అవసరమైనప్పుడు వాడుకోవడం, అన్నీ చక్కబడ్డాక పక్కన పెట్టడం, గులాబీ పార్టీలో హరీష్ విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయ విశ్లేషకులు అంటే ఈ విధంగా జరుగుతున్నదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. తాజాగా కవిత అరెస్ట్ తర్వాత పరిణామాలు, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చల్లో హరీష్ ప్రాధాన్యత పైన సోషల్ మీడియాలో అయితే జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారిపోయింది. ఎప్పుడు సభలను గులాబీ నిర్వహించినా కూడా హరీష్ రావునైతే మచ్చిగా చేసుకొని ఆ తర్వాత పక్కకు పెడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, పార్టీలో పదవి సైతం ఇవ్వకుండా ఆయన సేవలను వాడుకుంటున్నారే తప్ప ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి కూడా ఆయన అనుచరులే అభిప్రాయపడుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నికల ఏదైతే మేనేజ్మెంట్ అవసరమైనప్పుడు హరీష్ను వాడుకొని ఆ తర్వాత అయితే పక్కన పెడుతున్నారనే ప్రచారం అయితే ఊపందుకుంటుంది. కనీసం త్వరలో పార్టీ చేపట్టబోయే కమిటీల్లోనూ సభ్యత్వ నమోదులోనూ ఆయనకు బాధ్యత అప్పగిస్తారా లేదా అనే చర్చ సైతం జరుగుతూ ఉంది. మరోవైపు గత నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి పార్టీ సమావేశంలోనూ కనీసం హరీష్ రావు చేస్తున్నటువంటి కృషిని కేసీఆర్ ప్రస్తావించలేదని, పేరును కూడా ప్రస్తావించలేదని చెప్పేసి అయితే సమాచారం తెలుస్తూ ఉంది. దీంతో హరీష్ రావు అనుచరులు కొంత అసంతృప్తిగా ఉన్నట్లే ప్రచారం అయితే బయటకు వినిపిస్తూ ఉంది. మరి ఏదైతే ప్రభుత్వ తప్పిదాలను రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు, నిధులపైన తరచుగా అయితే హరీష్ రావు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. బీజేపీ నేతలు ఇచ్చినటువంటి హామీల అంశాలను సైతం ఎత్తి చూపుతూ ఉండటంతో పాటుగా కూడా కమలం పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అయితే భావించి విమర్శకులకు పదును పెడుతూ ఉన్నారు. మరి కేంద్రానికి లేఖలు రాసినా, విమర్శలు చేసినా కూడా రాష్ట్ర కమిటీతో పాటుగా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం అయితే ప్రతి విమర్శలకైతే పదును పెడుతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి హరీష్ విశ్వసనీయతనైతే దెబ్బతీయాలని చెప్పేసి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నదనే ప్రచారం అయితే జోరందుకున్నది.
మరోవైపు కవిత సైతం అటాక్ చేస్తుంది. గతేడాది కాలంగా హరీష్ రావు పైన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి ఆమె చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా హరీష్ రావునైతే ఇరకాటంలో పెట్టేలా అయితే ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కవిత గుంటనక్క అని చెప్పేసి సంబోధిస్తూ అయితే పదునైనటువంటి వ్యాఖ్యలను ఆమె చేస్తూ ఉన్నారు హరీష్ రావు పైన. మరి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంటూ కూడా పేర్కొంటూ హరీష్ రావు అయితే అటాక్ చేస్తూ ఉన్నారు. మరి దీంతో హరీష్ రావు అనుచరులు తీవ్ర అసహనానికి అయితే గురవుతున్నట్లయితే ప్రచారం జరుగుతూ ఉంది. ఇన్ని వైపుల నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నా హరీష్ రావు మాత్రం తనదైన శైలిలో అయితే దూసుకుపోతూ ఉన్నారు. సమాచారంతో కూడినటువంటి విమర్శలు చేస్తూ ప్రజల్లో తనకున్నటువంటి పట్టునైతే నిలుపుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. టార్గెట్ చేయడం అంటే నేను బలంగా ఉన్నానని చెప్పేసి అర్థం అనే ధీమాతో ఆయన అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ రాజకీయ చదరంగంలో హరీష్ రావు తన చతురతతో ప్రత్యర్థుల ఎత్తులను ఏ విధంగా చిత్తు చేస్తారో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.